పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. మరి పాపం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మొదటి ఆదాము నుంచి వచ్చింది. మనము ఆదాము సంతానముగా ఈ పాపం మనల్ని ఏలుతూ ఉంటే తండ్రి తన సొంత కుమారుని మన పాపముల నుంచి విడిపించడానికి ఈ లోకమునకు పంపించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా, ఆ రక్తము పరిశుద్ధమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, ఏ దోషము లేని క్రీస్తు రక్తము ద్వారా మన పాపముల నుంచి విడిపించడానికి తండ్రి తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఉన్నారు. యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా నీ ప్రతి పాపము నుండి, నిన్ను ప్రతి బంధకముల నుంచి నిన్ను విడిపించారు. ఎందుకంటే నిన్ను ప్రేమించారు కాబట్టి నీ దోష శిక్షను, నీ పాప శిక్షను క్రీస్తు శరీరం మీద మోపుతూ వచ్చి ఉన్నారు. తండ్రికి ఆయనను నలగగొట్టుటకు ఇష్టమాయను అని బైబిల్లో ఉంది. మరి నిన్నెంతగా ప్రేమించి ఉన్నారు. ఆ రక్షకుణ్ణి తెలుసుకొని రక్షించబడు. ఆమేన్.